సో ఎటువంటి నాలెడ్జ్ ఎటువంటి సబ్జెక్ట్ మనం నేర్చుకోవాలి రియల్ ఎస్టేట్ లో ఒక ఏజెంట్ అనేవాడు కొన్ని నేర్చుకోవాలి, ఇన్వెస్టర్ అనేవాడు కొన్ని నేర్చుకోవాలి. అయితే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాడు ఒక నేర్చుకోవాలి. ఏజెంట్ రియల్ ఎస్టేట్ లో మీరు అన్నట్టు ఎన్ని రకాలు ఉంటాయి చెప్పిన ఒక 4 నుంచి 5 రకాల రియల్ ఎస్టేట్ ఉంటాయి. అందులో ఫస్ట్ మనందరికీ తెలిసిందే, ఉదయం లగ్గానే మనకి రియల్ ఎస్టేట్ లో చాలా మంది చెప్పే ట్రైనర్లు 90% సిటీ అవుట్కట్స్, ముంబై హైవేల ఉంది, విజయవాడ హైవేల హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ అలాగే మోటివేషనల్ స్పీకర్ సంకల్పం వాసు గారు. నమస్కారం వాసు గారు. హాయ్ అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? సూపర్ అండ్ రాక్ సాలిడ్. సో ఎటువంటి నాలెడ్జ్ ఎటువంటి సబ్జెక్ట్ మనం నేర్చుకోవాలి రియల్ ఎస్టేట్? అయితే ఇక్కడ 2 రకాల రియల్ ఎస్టేట్ లో ఒక ఏజెంట్ అనేవాడు కొన్ని నేర్చుకోవాలి, ఇన్వెస్టర్ అనేవాడు కొన్ని నేర్చుకోవాలి. అయితే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాడు ఒక నేర్చుకోవాలి. ఏజెంట్ వేరు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాడు వేరు, ఇన్వెస్టర్ వేరు. అయితే నేనేం చెప్తానంటే, మనకున్నది అంటే మనం ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్ చేసే ముందు మనం ప్లాట్ మీద పెడుతున్నామా, అంటే ల్యాండ్ మీద పెడుతున్నామా సిటీ అవుట్కట్స్ లో, అలాగే ఫ్లాట్ మీద పెడుతున్నామా, విల్లా మీద పెడుతున్నామా, లేదంటే కమర్షియల్ స్పేస్ మీద పెడుతున్నామా, లేదంటే అగ్రికల్చర్ ల్యాండ్ మీద పెడుతున్నామా, ఇన్ని రకాల ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయన్నమాట. అయితే కస్టమర్ మీ దగ్గరికి వచ్చేటప్పుడు అసలు కస్టమర్ నీడ్ ఏంటి, నీడ్ అనాలిసిస్ చెయ్యాలి. అసలు కస్టమర్ 10 lakhs తో వచ్చాడు, అయితే 1 crore తో వస్తాడు, లేదా 10 crores తో వస్తాడు. అయితే కస్టమర్ మనం కొన్ని క్వశ్చన్స్ వేయాలి. సార్, మీరు ఇది టెంపరీగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా, లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా, లేదా ఇంకా లాంగ్ టర్మ్ లో చేస్తున్నారా? అంటే టెంపరీ అంటే నేను డబ్బులు పెడతాను 6 months లో కల్లా నాకు ట్రేడింగ్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు డబ్బులు పెడతాను ఒక 10 lakhs కానీ 1 crore కానీ, నాకు కొంచెం అమౌంట్ రావాలి, అలా నేను డబ్బులు పెడతాను, ట్రేడింగ్ అంటారు. ఓకే, సో మిడిల్ టర్మ్ అంటే ఒక 5 years. సో నేను 5 years వరకు పెడతాను. 5 years తర్వాత నాకు వేరే మా పిల్లలకి పెళ్లి చెయ్యాలి, లేదంటే ఇది చెయ్యాలి, వేరే పెన్షన్ ఇది ఉంది, ఒక 5 years వరకు. ఇంకా లాంగ్ టర్మ్ అంటే 10 years. అయితే ఇందులో కొంతమంది పెట్టుబడి పెట్టే వాళ్ళు, నేను ఎవ్రీ మంత్ డబ్బులు పెడతాను, ఒక 10 కోట్లు 5 కోట్లు పెడతాను, కానీ ఎవ్రీ మంత్ రెంటల్ రావాలి. అలా రావాలి అంటే కమర్షియల్ స్పేసెస్ ఉంటాయి, అవి కొనుక్కోవాలి. లేదంటే కమర్షియల్ ఫ్లాట్స్ ఉంటాయి, కమర్షియల్ అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జూబ్లీస్ లో వెళ్ళి చూడండి, 10 crores కి 20 crores కి 30 crores కి ఉంటాయి బిల్డింగ్స్. ఇప్పుడు అంటే నేను చేసే రియల్ ఎస్టేట్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ ఎక్కువ చేస్తుంటాను, అవుట్కట్స్ రియల్ ఎస్టేట్ కూడా, సంకల్పం వాసు గ్రూప్ పేరు మీద. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు ఎన్ఆర్ఎస్ చాలా మంది ఉంటారు, వాళ్ళ దగ్గర 50 crores 100 crores ఉంటాయి. వాళ్ళకి ఏం చేస్తాం, జూబ్లీస్ లో బంజారాహిల్స్ లో ఒక 30 lakhs 40 lakhs వచ్చే రెంటల్ ఇన్కమ్ ఉండే కమర్షియల్ ప్రాపర్టీ ఉంటాయి. ఆల్రెడీ 30-40 lakhs వస్తుంది. సో అది 60 crores కి ఎంతకో మనం చెప్తాం, మార్కెట్ లో ఉంటది. సో అందులో కూడా ఇప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ కస్టమర్ కి ఏమైనా లోన్ ప్రొవైడ్ చేయించాలన్నా 60 crores పెట్టారంటే ఒక 30 crores పెడితే ఇంకో 30 crores లోన్ కి వెళ్తాం, వాళ్ళకి రెంటల్ వస్తాయి అనమాట. ఇప్పుడు ఒక 100 crores 50 crores పెట్టే వాళ్ళు మార్కెట్ అవుట్ సైడ్ కి వెళ్ళి, సార్ 200 గజాలు కొనండి డిటిసిపి ల్యాండ్స్ అంటే కొంటారా? సో కదా, మనకి ఎలాంటి కస్టమర్ సెలెక్ట్ చేసుకోవాలి, దీన్ని కస్టమర్ సెగ్మెంట్ అంటారు. ఒక ఏజెంట్ అనేవాడు నాలెడ్జ్ సంపాదించేటప్పుడు నువ్వు ఎటువంటి కస్టమర్స్ ని డీల్ చేయాలనుకుంటున్నావు, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. మీరు ఏదైనా సూపర్ మార్కెట్ కి వెళ్ళేటప్పుడు బయట కొంతమంది గర్ల్స్ లేదా బాయ్స్ బ్రౌచర్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే, అంటే 200 square yards 300 square yards పైన మార్కెట్ లో డిటిసిపి ల్యాండ్స్ అమ్మే వాళ్ళు అనమాట. అయితే జూబ్లీహిల్స్ లో కొన్ని, బంజారాహిల్స్ లో, హైటెక్ సిటీలో కొన్ని బిల్డింగ్స్ ఉంటాయి, అది 100 crores ఇవన్నీ ఉంటాయి. అది కూడా రియల్ ఎస్టేటే కదా, అది ఎక్కడ బ్రౌచర్ పంచరు, కనీసం ఆ బిల్డింగ్ అమ్ముతుందని కూడా తెలియదు, మాలాంటి ఎక్స్పర్ట్స్ మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు మా దగ్గర ఒక 50 నుంచి 100 వరకు హైదరాబాద్ మొత్తం మీద కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, కమర్షియల్ ప్రాపర్టీస్. అలాగే వైజాగ్ లో ఉంటాయి, అలాగే అమరావతిలో ఉంటాయి కమర్షియల్ ప్రాపర్టీస్, అలాగే సిటీలో ల్యాండ్స్ ఉంటాయి. సో ఇప్పుడు ప్రస్తుతానికి మీ దగ్గర విత్ ఇన్ హైదరాబాద్, మీరు ఎలాగో అవుట్ స్కర్ట్స్ కాకుండా విత్ ఇన్ హైదరాబాద్ లో కమర్షియల్ స్పేసెస్ అంటే మొత్తం బిల్డింగ్స్ ఉంటాయి మా దగ్గర. బిల్డింగ్స్ ఇది బయటకు తెలియదు మేడం. ఇప్పుడు ఒక వార్నర్ అమ్ముతుంది, ఎందుకంటే 100 కోట్ల ప్రాపర్టీ అంటే బయట అవుట్స్కర్ట్స్ లో ఉన్న అందరికి తెలుస్తుంది, బ్రౌచర్స్ వేస్తుంటారు. అది మిడిల్ క్లాస్ కస్టమర్స్ కోసం. ఇక్కడ అదే చెప్తున్నాను, రియల్ ఎస్టేట్ లో చాలా మంది చెప్పే ట్రైనర్లు 90% సిటీ అవుట్కట్స్, ముంబై హైవేల ఉంది, విజయవాడ హైవేల ఉంది, లేదంటే సాధనగర్ హైవేల ఉంది, అదే రియల్ ఎస్టేట్ అనుకుంటారు. వాట్ అబౌట్ 90% సిటీలో రియల్ ఎస్టేట్ జరుగుతుంది. ఎందుకండి అంటే, ఇప్పుడు మీరు పార్క్ హెత్ లేదంటే కొన్ని హోటల్స్ కి వెళ్ళండి, అక్కడ జరిగేదంతా రియల్ ఎస్టేట్. అంటే ఎలా జరుగుతుంది అంటే, ఇప్పుడు సిటీలోని, ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది, మన బిల్డింగ్ నాకు తెలిసి ఒక 80 crores నుంచి 100 crores ఉంటుంది. ఈ బిల్డింగ్ ఓనర్ కూడా ఇది అమ్మేసి వేరే పక్క బిల్డింగ్ కొనుక్కోవచ్చు. ఇక్కడ సిటీలో చాలా బిల్డింగ్స్ ఉంటాయి మేడం, ఇది ఇన్ఫర్మేషన్ బయటికి రాదు.
ఇది కేవలం మాలాంటి ఎక్స్పర్ట్ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, మాకు జూబ్లీహిల్స్ క్లబ్ గానీ, ఫిలిం నగర్ క్లబ్ గానీ, టాప్ మోస్ట్ రియల్టర్స్ ఉంటారు. అంటే వాళ్ళు ఏజెంట్, అంటే ఏజెంట్ లో ఇప్పుడు 200 స్క్వేర్ యార్డ్ అమ్మే ఏజెంట్ ఉంటాడు, సిటీ అవుట్కట్స్ లో 100 కోట్లు అమ్మే ఏజెంట్ కూడా ఉంటాడు. అయితే మనం రియల్ ఎస్టేట్ కి వచ్చేటప్పుడు ఏ ఏజెంట్ గా అవ్వాలనుకోవాలని సెలెక్ట్ చేసుకోవాలి. నేను మోటివేటర్ కాబట్టి నేను 100 కోట్ల ప్రాపర్టీ అమ్మాలనుకుంటాను, లేదంటే 50 కోట్ల ప్రాపర్టీ అమ్మాలనుకుంటాను. ఇప్పటిదాకా ఎంత హైయెస్ట్ ప్రాపర్టీ అమ్మారు? నేనైతే హైయెస్ట్ 45 crores అండి. 45 crores ఇక్కడ మన హైదరాబాద్ లో. హైదరాబాద్ లోనే అయితే 10 crores అమ్మాను, 20 crores, హైయెస్ట్ అయితే 45 crores అమ్మాను. అయితే ఇక్కడ వచ్చే ఇన్కమ్ కూడా ఎలా ఉంటుంది తెలుసండి. ఇప్పుడు ఒక 50 crores ప్రాపర్టీ అమ్మారు అనుకోండి, ఇటు సైడ్ ఒక 50 lakhs వస్తుంది, అటు సైడ్ ఒక 50 lakhs వస్తుంది. అయితే అటు సైడ్ కూడా ఏజెంట్ ఉంటాడు. ఇప్పుడు అటు సైడ్ కూడా మనకి ఇప్పుడు మార్కెట్ లో ఎలా ఉంటది అంటే, ప్రాపర్టీ ఇప్పుడు నా దగ్గర ప్రాపర్టీ లేదు, కస్టమర్ ఒకడే ఉన్నారు, ఎన్ఆర్ఐ కస్టమర్, వాసు గారు మీ దగ్గర ఏమైనా 50 crores లో 10 crores లో 20 crores లో ప్రాపర్టీ ఉంది, ఎవ్రీ మంత్ రావాలంటే నా దగ్గర కస్టమర్ ఉన్నాడు అనుకోండి, ప్రాపర్టీ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళతో టైప్ అవుతారు. ఇప్పుడు దాదాపు హైదరాబాద్ జూబ్లీస్ లో నాకు 500 మంది ఏజెంట్స్ ఉన్నారు నాకు, అంటే టచ్ లో. అందులో టాప్ మోస్ట్ పీపుల్ 200 పీపుల్ ఉంటారు, అందులో ఇంకా టాప్ మోస్ట్ ఒక 50-60 ఉంటారు. ఆల్రెడీ వాళ్ళకి 10 crores, 20 crores, 30 crores అసెట్స్ ఉంటాయి, సెటిల్డ్ అనమాట. అయితే వాళ్ళు ఊరి చివరికి వెళ్ళి డిటిసిపి ల్యాండ్స్ చేయరు. వాళ్ళు ఏం చేస్తారంటే, నీట్ గా వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి కూడా 20 crores, 30 crores సంపాదించేసుకొని హ్యాపీగా రెంటల్ వస్తుంది. వాళ్ళు చేస్తే 100 crores మినిమం ప్రాపర్టీ, 50 crores ప్రాపర్టీయే చేస్తారు. సో నేను అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తాను, నాకు వచ్చే క్లయింట్ ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాను, తీసుకెళ్లి ట్రాన్సాక్షన్ చేస్తాం. సో నాకు కస్టమర్ 1% ఇస్తారు, అవతల వాళ్ళకి ఎలాగో వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు 50 crores ప్రాపర్టీ అమ్మితే 50 lakhs వస్తుంది కదండి. డిటిసిపి ల్యాండ్ మీరు అమ్మితే ఎంత వస్తుంది? 2 lakhs, 3 lakhs వస్తుంది. అయితే ఇది చెయ్యాలంటే చాలా కష్టం, ఇది అంత బేగా అయ్యేది కాదు. ఒక ట్రాన్సాక్షన్ జరగాలంటే 6 months కూడా జరుగుతుంది, ఒక్కోసారి 1 year కూడా పడుతుంది. ఈ లోపు నీ దగ్గర 10 మంది కస్టమర్లు ఉండాలి. అయితే ఒక 6 నెలలు కూడా నీ దగ్గర ట్రాన్సాక్షన్ అవ్వకపోయినా నీ దగ్గర బ్యాకప్ మనీ ఉండాలన్నమాట. అంటే నీ అకౌంట్ లో 10 lakhs, 20 lakhs ఉండాలి. అంటే ఎవ్రీ మంత్ మీ ఇంట్లో ఒక ఓన్ హౌస్ కాదనుకోండి, రెంటల్, స్కూల్ ఫీజులు, పిల్లల స్కూల్ ఫీజులు అన్ని కట్టేటట్టు ఉండాలి. నేను ఫస్ట్ లోనే వచ్చేసి నేను 50 crores, 100 crores ప్రాపర్టీ చేస్తానంటే అవ్వదు. దానికి ఒక స్పెషల్ ఎలా స్టార్ట్ అయ్యారు అంటే, ఇప్పుడు నిజంగా మీరు చెప్పినట్టు అవుట్స్కర్ట్స్ లో అమ్మడం అనేది వెరీ ఈజీ. ఇన్సైడ్ ద హైదరాబాద్ 40, 50, 100 crores ప్రాపర్టీ అమ్మాలంటే ఎంతో కొంత సర్కిల్ ఉండాలి. ఈజీ అనేది నాకు చాలా ఈజీ అనేది వద్దు మేడం, కిక్ రావాలంటే ఏదైతే కష్టం అదే చెయ్యాలి. ఇప్పుడు మీరు చిన్నప్పుడు మనం ఏదైనా ఒక క్వశ్చన్ చదివేటప్పుడు ఎగ్జామ్ కి కష్టం అనిపిస్తుంది, తర్వాత ఇంకాస్త ఈజీ అనిపిస్తుంది, తర్వాత ఇంకాస్త ఈజీ అనిపిస్తుంది. సైకిల్ తొక్కేటప్పుడు, కార్ డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు అయితే కష్టమైన పనినే చేస్తేనే కదా మనకి కిక్ ఉంటది. ఇప్పుడు మీరు అన్నారు ఇద్దరు హైయెస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటని, నేను 100 crores, 200 crores ప్రాపర్టీలు కూడా చూపించాను, కానీ అవ్వలేదు, ఇంకా ప్రాసెస్ లో ఉన్నాయి. అయితే ఏంటి, నా లైఫ్ లో ఏదైనా ఒక డీల్ జరిగితే హైయెస్ట్ ఒక డీల్ జరిగితే 1 కోటి రూపాయలు అకౌంట్ లో చూడాలి, ఒక 2 కోట్ల అకౌంట్ లో చూడాలి. అయితే ఇంకొక సీక్రెట్ కూడా చెప్తాను ఏజెంట్లకి. ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 square yards, 1000 square yards జూబ్లీస్ లో ఒక ల్యాండ్ చూసిన తర్వాత అది 100 కోట్లకు ఉంది. 100 కోట్లకు ఉన్న తర్వాత కస్టమర్ కి చాలా అవసరం. సార్ నేను 80 crores కి నేను ఇచ్చేస్తాను, 90 crores కి ఇచ్చేస్తాను అని అంటాడు. మంచి కస్టమర్ ని చూడండి అనేటప్పుడు, అప్పుడు కస్టమర్ అవసరం కాబట్టి ఆయనకి, బాబు నీకు ఒక 2 crores ఇస్తాను మార్జిన్. అయితే మనం కూడా అనొచ్చు, సార్ మీరు 100 crores, 80 crores కి ఇచ్చేస్తాను అంటున్నారు, నేను ఒక 85 crores కి అమ్ముకుంటా, లేదు 82 crores కి అమ్ముకుంటా, నేను ఒక 2 crores మార్జిన్ పెట్టుకుంటా, మీకు ఓకేనా అంటే ఆయనకి అవసరం, ఒప్పుకుంటాడు. అలా మార్జిన్ బిజినెస్ కూడా మాట్లాడుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకొకటి, అదే 100 crores మన దగ్గర 1 కోటి రూపాయలు, 2 కోట్లు ఎవరైనా పెట్టే వాళ్ళు ఉన్నారు అనుకోండి, అగ్రిమెంట్ చేసుకుని అది వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు. మనం ఒక అగ్రిమెంట్ చేస్తే 45 days లో సేల్ చేసుకోవాలి. అయితే 2 crores అడ్వాన్స్ ఇవ్వాలి మనం, 45 days లో మనం అమ్మాలి. ఒకవేళ 45 days లో తర్వాత మళ్ళీ ఇంకొక 45 days టైం ఇస్తారు, అమ్మపోతే 2 crores పోయే ప్రమాదం ఉంటది. అయితే మనం ఓనర్ తో మాట్లాడుకోవాలి, సార్ ఒకవేళ అమ్మపోతే మటుకు మా అమౌంట్ 2 crores లో 1 crore మాకు రిటర్న్ ఇవ్వండి అని మాట్లాడుకోవాలి. కానీ మీరు 2 crores అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత మీరు ఎందుకు ఖాళీగా ఉంటారు? దాదాపు ఒక 100-200 ఏజెంట్స్ తో మీరు టైప్ అవుతారు కదా. దిట్ ఈస్ అగ్రిమెంట్ బిజినెస్ అనమాట. అయితే ఈ బిజినెస్ అందరూ చేయలేరండి, దీనికి వేరే నాలెడ్జ్ ఉండాలి, వేరే సెటప్ ఉండాలి. అయితే నేను ఎందుకు ఈ బిజినెస్ చేస్తుంటానంటే, ఎవరైనా రియల్ ఎస్టేట్ చేస్తారండి, సిటీ అవుట్కట్స్ లో 200 ఎవరైనా చేయగలరు. నేను చేశాను, దాదాపు 100 plots అన్నాను, సాధనగర్ లో కానీ చాలా కంపెనీలో చేశాను. అయితే నాకు కిక్ కావాలి, ఫ్యూచర్ లో నేను బిల్డర్ అవ్వాలంటే నాకు పెద్ద నెట్వర్క్ ఉండాలి. ఒక 100 కోట్లు పెట్టేవాడు నా ఫోన్ లో ఉండాలి, ఒక 50 కోట్లు పెట్టేవాడు నా ఫోన్ లో ఉండాలి. ఎదగడం మానవ ధర్మం కదండి. సో ఎన్ఆర్ఐ పీపుల్ మన ఫోన్ లో ఉండాలి. ఇప్పుడు రోడ్డు మీద 10 రూపీస్ చాయ్ ఉంటది, అలాగే 250 రూపీస్ స్టార్ బక్స్ లో ఉంటది, రెండింటికి డిఫరెంట్ ఉంటది కదా. ఇప్పుడు 100 crores ప్రాపర్టీ మనం అమ్మేటప్పుడు కస్టమర్ బెంజ్ కార్ లో వస్తాడు, 2 crores మనల్ని పికప్ చేసుకుంటాడు, మనల్ని తీసుకెళ్లి హైత్ ప్యాలెస్ తీసుకెళ్తాడు,
కూర్చొని కాఫీ తాగిస్తారు, చెప్పండి సార్ అంటాడు, మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారు? డెఫినెట్లీ. అయితే దీనికి కావాల్సిన నాలెడ్జ్ ఊరికనే రాదు. అయితే దీనికి సంబంధించిన మీ క్లాసెస్ కొన్ని కండక్ట్ చేస్తుంటాం. అంటే కమర్షియల్ రియల్ ఎస్టేట్ ఎలా చేయాలి, కమర్షియల్ అగ్రిమెంట్ బిజినెస్ ఎలా చేయాలి, ఛాన్స్ ప్రాపర్టీస్ ఎలా చేయాలి, దీని గురించి చేస్తుంటాం. సో బేసిక్ గా రియల్ ఎస్టేట్ ఎన్ని రకాలుగా ఉంటది? బేసిక్ గా చెప్పాలంటే ఒక 4 నుంచి 5 రకాల రియల్ ఎస్టేట్లు ఉంటాయండి. మనం బయట సిటీ అవుట్కట్స్ లో చూసే రియల్ ఎస్టేట్ డిటిసిపి, హెచ్ఎండిఏ, అదేంటి డిటిసిపి, హెచ్ఎండిఏ లేఅవుట్స్ ఉంటాయి. అయితే ఏంటి అది అంటే ఒక్కొక్క రియల్ ఎస్టేట్ ఒక్కొక్క కేటగిరీ పర్సన్ కోసం ఉంటది. అది మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళ కోసం. ఇప్పుడు 10 lakhs, 20 lakhs, 30 lakhs వరకు ఎవరికైనా అప్పులు ఇచ్చుకునే బదులు, లేదంటే బంగారం కొనుక్కునే బదులు, ఎవరికైనా షేర్ మార్కెట్ లో పెట్టే బదులు ఇలాంటివి పెట్టుకుంటే వాళ్ళకి బెటర్ గా ఉంటది. అది మీరు ముంబై హైవే పెట్టుకుంటారా, లేదంటే విజయవాడ హైవే పెట్టుకుంటారా, లేదు షాదనగర్ హైవే పెట్టుకుంటారా, ఈ ఏ హైవేలో పెట్టుకోవాలనేది తర్వాత వీడియోలో మనం చెప్దాం, ఎందుకంటే వాళ్ళకి కూడా ఉపయోగపడాలి కాబట్టి. అయితే సెకండ్ రియల్ ఎస్టేట్ ఏంటంటే ఫ్లాట్ అన్నమాట. కొంతమంది ఫ్లాట్లు కొనుక్కుంటారు సిటీలో. ఫ్లాట్ కొనుక్కొని యూడిఎస్ వాల్యూ, అన్డివైడెడ్ షేర్ వాల్యూ తీసుకొని, ఏదైతే అన్డివైడెడ్ వాల్యూ ఎక్కువ వస్తుందో ఫ్లాట్ కొనుక్కొని ఎవ్రీ మంత్ రెంటల్ కావాలి మనకి. నేను అంటున్నాను కమర్షియల్, ఇది ఫ్లాట్. సిటీలో ఒక 5-6 ఫ్లాట్లు కొనుక్కుంటారు, దానికి ఈఎంఐ కట్టుకుంటారు, దానికి ఏమొచ్చి రెంటల్ కూడా తీసుకుంటారు, వాళ్ళకి ఎవ్రీ మంత్ రెంటల్ కావాలి. అది ఒక ఫ్లాట్ రియల్ ఎస్టేట్ అనమాట, ఫ్లాట్ మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్ లో. అలాగే కొంతమంది అగ్రికల్చర్ ల్యాండ్స్, అగ్రికల్చర్ రియల్ ఎస్టేట్ ఏంటంటే వాళ్ళకి ఎన్ఆర్ఐ పీపుల్ ఉంటారు, వాళ్ళకి ఏంటి వ్యవసాయం చెయ్యాలి, లేదంటే ఎవరికైనా కౌలుకి ఇవ్వాలి, నాకు ఫార్మింగ్ అంటే ఇష్టం, నేను సొసైటీకి, ఇప్పుడు భరత్ అనే నేను మూవీలో వ్యవసాయం, 1 day ఫార్మింగ్ అనేది వచ్చింది, దాంతో వచ్చిన తర్వాత అగ్రికల్చర్ చాలా డిమాండ్ పెరిగింది. నిజంగా డైరెక్టర్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, మహేష్ బాబు గారు కూడా. అయితే ఎందుకు దానివల్ల మనం వీకెండ్ అంటే పబ్స్ అన్ని అనుకుంటాం, ఫార్మింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎంతో మంది ఇన్వెస్టర్లు అండి నాకు కాల్ చేస్తుంటారు, సార్ ఫార్మింగ్ ల్యాండ్ ఉంటే చూపించండి, ఒక 30 acres 40 acres. కానీ మన దురదృష్టం ఏంటంటే ఫార్మ్ ల్యాండ్ ని కూడా కమర్షియల్ డిటిసిపిగా కన్వర్ట్ చేసేసి ల్యాండ్ వేసేస్తున్నారండి. అది ఎంత దారుణం అంటే కొన్ని రోజులకి మనకు ఫుడ్ అనేది ఉండదు. నాకు ఒక ఎమోషన్ అంటూ ఉంటదండి, ఎందుకు నేను కమర్షియల్ రియల్ ఎస్టేట్ చేస్తానంటే, ఇప్పుడు మంచిగా ఉన్న ఫార్మింగ్ ల్యాండ్ తీసుకెళ్లి దాన్ని లేఅవుట్ వేసేసి అక్కడ ఎవడో ఉండక అది ఖాళీగా ఉంటది, అలాంటిది అమ్మే బదులు సిటీలో కమర్షియల్ అవుట్ రేట్ రియల్ ఎస్టేట్ చేసుకోవడం బెస్ట్ కదా. ఇదైతే ఆల్రెడీ కమర్షియల్ ల్యాండ్ కాబట్టి దీనివల్ల నాకు ప్రకృతి బాధ ఏదో ఉండదు. అంటే మన కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటదండి. ఇప్పుడు ఇంతకు ముందు నేను ఒక ల్యాండ్ చూసాను, ద్రాక్ష తోటలు ఉండేవి అనమాట, అది తీసేసి ఫార్మింగ్ తీసేసి ద్రాక్ష తోటలు తీసేసి ఏమేశారు, వెంచర్ వేసారు, తోట బాగా పండుతుంది, ఇది తీసేసి ఇంతకుముందు ఇంకా వేరే 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 పంట కూడా ఉండేది.